వాస్తవాలే అవబోతున్నాం. ప్రవచనాల వరకు దర్శనముల వరకు అభిషేకము నీపై ఇప్పుడు కుమ్మరింపబోతున్నాం. లేపైనా కానకశ్వరి శబార కాలబకని నెరవేరు ఓలబాల కామన కసి ఇకపై నాలో ఉన్న ఆత్మ వాబి కానుక కంజూరు కశ్వరి ఏమానకని నువ్వు కారుస్తున్న కన్నీరికి నేను జవాబు ఇవ్వబోతున్నాను. ఇకపై ఈ మార్చి కల్లా నీకు చిన్నగా అన్ని విషయంలో జవాబు ఇవ్వబోతున్నాను. ప్రతి నెలలో ఒకటి అద్భుతం జరిగించబోతున్నాను. ప్రతి నెలలో ఒకటి అద్భుతం జరిగించబోతున్నాను. ముందుగా ఈ యొక్క ఏదైతే రూపు ఉన్నదో ఆ యొక్క నేను ఆ రేకులుగా ఏదో ఒకటి సెట్ చేయబోతున్నాను. పేమైన కార్బార్చుని డబ్బుల కోసం ఆలోచన చేయకు. నేనే జరిగించబోతున్నాను. నేను నిన్ను ఎన్నుకున్నా, నేను నిన్ను పిలుచుకున్నా కనుక నీవు నా సేవకుడు అయినావు కనుక భయపడకము, దిగులు పడకము. దేని విషయంలో జడియకు, ముందడుగువే. నేను జరిగించబోతున్నాను. నువ్వు ఒక్క అడుగేస్తే నేను 100 అడుగులు నీకు తోడు ఉండబోతున్నాను. ఇకపై నీ జీవితంలో అద్భుతం ఏకైనా మా కాడాకైనా బోరుకెళ్ళి సమాధ కాడకలకి సహాయము దయచేయమని ఏసునామములో అడుగుతున్నాను తండ్రి. సేవకురాలు కూడా అమ్మా మెనకారకానికి శమన కార్వత్తుని ప్రభా సేవకురాలు ఈలావానికి దురకాంక్షరికని టెమెదకాక్షరిని పరమార్థకస్తాకని ప్రభా స్త్రీ ఎంతో మరి గుణవతైన భార్య దొరుకుతూ అడుగు అతని ముత్యం కంటే అమూల్యమైనదని చెప్పినాం ప్రభా. మరి అతి భార్య నేను ప్రభా మరి దైవ సేవకుని అనుభవించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఏమో విషయంలో చిత్తము నెరవేర్చండి. భాషల వరం వేస్తున్నాను ప్రభా నువ్వు కలగజేసుకో. లేపేరా కామానా కాస్త కాలకెక్కడి ప్రభా ఇప్పుడే కడుపులో ఉన్న శోధన ఏసునామములో భార్య కాల కాందకని ప్రభా బలహీన పరిచే దురాత్మలన్నీ ఏసునామములో ఇప్పుడు కాలబెడుతున్నాను. బలపరచువాడు ప్రభా సమస్తను బలపరచువాడు నీ ఎందుకు మెత్తును నమ్మిక ఉంచున్నాం. బేకైనా కాదరకలి పనిత ఖర్చుకని అమాత కలికని ఇకపై నీ సేవ అభివృద్ధి చేయబోతున్నాం. నీ సేవలో అనేక మంది స్త్రీలను దర్శించబోతున్నారు. వాళ్ళు నీ ద్వారా మార్చబోతున్నారు. వాళ్ళు నీ ద్వారా నీ యొక్క వాక్యం ద్వారా నీవు స్వస్థ పరిచే వాళ్ళు నువ్వు చేయి పెడితే స్వస్థత అవ్వబోతున్నావు. అతి అద్భుతముగా నేను వాడుకోబోతున్నావు. ఈ కాలమకాలకని ఈ కాల సమయంలో ఈ యొక్క సమయాన్ని రాసి పెట్టుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. మేపార్ బాకీలే ఆధార్ కలిగిన ఆ యొక్క ఏదైతే మంత్రి నిమిత్తం అప్పులు చేస్తున్నాడు అప్పులంతా ఏసునామలో మరి కనుమరుగైపోతున్నాయి. ఆ 8 లక్షల అప్పుల దాకా మొత్తం తీర్చబోతున్నాం. సమాజకే భార్య కలబత్తుకొని ఒరబక్కని కట్టి లూక్కొని మీ ఇద్దరు కలిసి సేవ చేయండి. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా కనుక మీరు భయపడకు. దేని విషయంలో మీకు ఏ లోతు రాకుండా ఇకపై ఇప్పుడు ఈ క్షణంలో మిమ్మల్ని వృద్ధి చేయబోతున్నాను. ఈ వాక్యం ప్రభావం ఇచ్చిన పిల్లలను కూడా నాకు పిల్ల చుట్టూ కంచెవేమని అయా మరి ఆ పాప చుట్టూ ప్రభావ అది ఫిక్స్ రాకున్నాను. ఇక్కడ మన దగ్గరికి ఇప్పుడే ఆ తాళం విడుదల చేస్తున్నాం. ఆ బంధింపు తాళం విడుదల చేస్తున్నాం. ఇప్పుడే తాళం విడుదల అయింది. ఇప్పుడే స్వస్థ అయింది. నమైతి నేమ ఫ్లాడ్ నమైతి లేమ ఫ్లాడ్ లేపేరా కంజే దూరాకెళ్ళి మేరోకోల సాకానికి సహాయం దయచేయమని ఏసునామములో అద్భుతం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. मैंने काबर कान को सकेर बेकिनी शमादा कानमा कर बेकिनी शबार बा कान को सजनी शबार बा कान को सजी कुमेना करवात्रिकिनी మనమందరికి సోదరికి సహాయం దయచేయమని మరి దేవుడు అంటున్నాడు. ఆ యొక్క శారా జీవితంలో అద్భుతం చేసింది. అసలు ఇది దేనికి అంటే మరి ఈ వాక్యములు మనం దేనికి చెప్పుకున్నాం అంటే పరిశుద్ధులు అవసరములో పాల్గొనుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుకోండి. పరిశుద్ధులు అవసరం అంటే నీ యొక్క సేవకుడు కష్టము గురించి అంటే మరి సేవకుడు నీ సేవకుడు అనే కాదు ఒక సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నీ విడిచిపెట్టి దేవుడి సేవ చేయడానికి వస్తుంది. మరి కాబట్టి మీరు ఏం చేయాలంటే వారి యొక్క అవసరములు నీవు తోడుండి అంటే మీకు ఏదంటే అది ఏది తోచితే అది పరిశుద్ధులుగా ఎవరైతే మరి వాళ్ళు సేవకులు మరి పరిశుద్ధులుగా పిలువబడుతుంది. మీకు తోచింది మీరు సాయం చేయాలి. సంఘానికి ఒక వెన్నముక్కలాగా రైట్ ఎట్లయితే వెన్నముక్కగా ఉంటారు మరి దేశానికి అట్లనే ఒక వెన్నముక్కలాగా మీరు ఉండాలని చెప్పి సేవకుడి విషయంలో దేవుడు మాట్లాడుతారు. పరిశుద్ధులు ఎవరైతే పరిశుద్ధులుగా పిలువబడతారు ప్రవక్తలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే మరి కీర్తన గ్రంథము 41వ వచనం 41వ అధ్యాయము 1వ వచనం చూడండి. పేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యెహోవా వారిని తప్పించును. ఇప్పుడు అంటే ఓన్లీ పాస్టర్లకే కాదు బేదలు అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా మరి బెగ్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు ప్లస్ అనాథ పిల్లలు ఉంటారు. వాళ్ళకి నువ్వు సాయం చేసినట్లయితే అంటే నేను 100లో 1000లో వచ్చి నేను ఇచ్చేయండి లేకపోతే వాళ్ళ నిన్న కడుపు నిన్న పెట్టనని అంటలే.
ఒకళ్ళకైనా నీకు ఉన్న దాంట్లోనే ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకో, రోడ్డు మీద ఎవరైనా ఒక అడుక్కునేవారు ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకి నువ్వు సాయం చేసేటట్టుగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నావు. అంటే లేకపోతే ఒక భోజనం ఏమన్నా, లేకపోతే ఎవరైనా తినే పదార్థం టిఫిన్ కానీ అట్లా నువ్వు అంటే అది ఏ టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా నీ పురాణాల్లో కొద్దిగా ఇచ్చినట్లయితే చాలా అంటే బేదలు కటాక్షించినట్టు కానీ ఆపత్కాలం మంది ఏవో వాళ్ళు తప్పిస్తారు. మళ్ళీ ఇంకొక వాక్యం కూడా ఉన్నది, అంటే బేదలు ఇచ్చేవారికి అంటే దేవుడికి యెహోవాకి అప్పించినట్టుగా దేవుడు చేస్తాడు. మరి యేసు ప్రభువుకి అప్పించినట్టు అంటే మరి అది ఎంత ధన్యత. మరి అంటే ఇప్పుడు నీ స్థాయి నా స్థాయి ఒకటండి. ఇప్పుడు నువ్వు నన్ను పిలుస్తావా, అన్నం పెడతావు. నేను ఒకరోజు ఫంక్షన్కి ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది, అప్పుడు నేను పిలుస్తాను, అన్నం పెడతావు. కానీ అడుక్కున్న ఇప్పుడు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం వెళ్ళి ఇస్తాం, కానీ వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వలేరు కదా. మరి ఇవ్వలేని దాన్ని మరి అది దేవుడికి ఇచ్చినట్టే. వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెడతారు. అదే ఇప్పుడు నీ స్థాయిలో ఉన్నవాళ్ళు నా స్థాయిలో ఉన్నవాళ్ళు అయితే తీసుకొని పెట్టి ఖచ్చితంగా మనం భోజనం పెడితే వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి ఏదో ఒక రోజు పిలిచి భోజనం పెడతారు. కాబట్టి అట్లా కాదు, కానీ నువ్వు వేదనకి ఇచ్చినట్టుగా చూసుకోవాలి. అంటే పరిశుద్ధులకంటే మరి దేవుని యొక్క సేవకులకి ఇచ్చేటట్టుగా చూసుకోవాలా. ప్లస్ మళ్ళీ బీదల్ని కటాక్షించేటట్టుగా చూసుకోవాలి. మరి ఆ రోజు అబ్రహాం గారు ఆ యొక్క ఉదయకాల సమయంలో మరి ఎవరో తెలియదు, అసలు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు ఆయనకి డౌట్ వచ్చి మరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుళ్ళే అని చెప్పి దేవుళ్ళే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళే అని చెప్పేసి నమ్మి వాళ్ళు ఆయన తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చింది. మరి అంటే ఆతిథ్యంలో విసుకుపోలా. మళ్ళీ 3 బారికలు అంటే అది 6 కేజీల దాకా పిండి, మరి అంత పిండి కలిపింది సేర. అది ఎంత నీ ఎంత వయసు, నీకన్నా ఇంకా ఎక్కువ వయసులో 90 ఏళ్ళలో. మరి అంటే దేవుడికి ఇచ్చే దాంట్లో అంటే ఎట్లా అంటే పేదవాళ్ళకి ఇచ్చే దాంట్లో కానీ దేవుడికి ఇచ్చే దాంట్లో కానీ నువ్వు ధారాళంగా ఇచ్చినట్లయితే దేవుడు ధారాళంగా ఆ యొక్క పంటని కోస్తాడని చెప్తాడు. మత్తయి సువార్త 25:35 వచ్చింది చూడండి. నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొంటేని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమని మాట్లాడుతుందో తెలుసా? మరి బీదవారిగా ఒకవేళ వాళ్ళు అంటే మీకు కనపడతారు, ఎందుకంటే వాళ్ళలో దేవుడు ఉన్నాడంట, బీదవాళ్ళలో దేవుడు ఉన్నాడంట, అరుకున్న వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నీకంటే ఇల్లు ఉంది, నాకంటే ఇల్లు ఉంది, వాళ్ళకి అమ్మ నాన్న ఉండరు, అంటే ఏమి ఉండవు, ఇల్లు ఉండదు, సాధారణ కనీసం వస్త్రాలు ఉండవు, ఏమి ఉండవు, చెప్పులు కూడా ఉండవు వేసుకోవడానికి. మరి భేదవాళ్ళగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఏమి లేని స్థితి. కొంతమంది అన్నీ ఉన్న కూడా తల్లిదండ్రులు రోడ్డు మీద మరి అనాథాశ్రయాలను లేకపోతే బస్ స్టాండ్లో మరి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఉండి మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చేది ఉండదు, ఏముండదు. వాళ్ళు అడుక్కుంటా ఏడుచుకుంటా అట్లనే ఉంటున్నారు. మరి వాళ్ళ దగ్గర ఏముండదు, ఇల్లు ఉండదు, కానీ వాళ్ళ చేతులు మాత్రం దీవిస్తారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా వస్తుంది వాళ్ళకి లోపల. ఇప్పుడు మనమన్నా కొద్దిగా మనం పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఒక్కోసారి మనకు నచ్చినప్పుడు తెప్పేయటం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళకేమో ఆ టైంలో వాళ్ళు బాధపడతా ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా నేను దీవిస్తారు. మనస్ఫూర్తిగా ఎట్లా దీవిస్తారంటే దీర్ఘాయువు గాను అట్లా సుఖంగా ఉండును గాను పిల్ల పాపలతో మంచిగా ఉండును గాను అని చెప్పి వాళ్ళు దీవిస్తారు. అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా లోపల కాపదాలతో ప్రేమగానే ఉంటాయి. మనస్ఫూర్తిగా అంటే ఉదయపూర్వకంగా మనసులో ఏముండదు, మనసులో ఉంచుకొని నోట్లో ఒక మాట మాట్లాడు, మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా వాళ్ళు దీవిస్తారు. ఆ దీవెన మనకి మన పిల్లలకి క్షేమకరంగా ఉంటారంట. నేను ఆకలి కొంటిని ఇక్కడ మాట్లాడుతున్నాను, మళ్ళీ వాళ్ళ దేవుడు కూడా ఉంటారంట. ఎందుకంటే ఇవ్వలేడు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని చెప్పి సామెత కూడా ఉంది కదా. మరి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టుతుంది, దప్పి కొంటిని నాకు దాహం ఇచ్చుతుంది, పరదేశినై ఉంటుంది నన్ను చేర్చుకుంటుంది. మరి చేర్చుకోవడం అంటే మరి అడుక్కున్న వాళ్ళని తీసుకొచ్చి చేర్చుకొని భోజనం పెట్టడం అంటే అది ఎంత ధన్యత. అంటే నేను ఆకలి కొట్టిని మరి నా ఆకలి తీర్చింది అంటే దేవుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఆకలి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారని చెప్పి దేవుడు కూడా ఎదురు చూస్తారు. కాబట్టి నువ్వు ఈ సమయం మొదలుకొని ఒకవేళ నువ్వు రైల్వే స్టేషన్కి పోయినా బస్ స్టాండ్కి పోయినా ఎవరో అంటే నీకు దగ్గర చిల్లర డబ్బులు ఎంతో కొంత ఉంటాయి కదా ఇంట్లో, ఆ చిల్లర డబ్బులు పట్టుకొని పోండి. నెలకి ఎంత అని చెప్పి ఒకవేళ ఎక్కడైనా అనుకోకుండా మీరు ఆ ప్రాంతాలకు పోతూ ఉంటారు కదా, బస్ స్టాండ్లకు కానీ రైల్వే స్టేషన్కి కానీ, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అనుకున్న వాళ్ళు వస్తుంటారు, మీరు చిల్లర ఇస్తూ ఉండండి. అదే మీరు సమృద్ధికి ఇవ్వండి, దేవుడు సమృద్ధమైన పంట వస్తారు.
ఖచ్చితంగా సేవకులు కూడా ప్రేమించండి. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని ఆదరించాల్సింది వాళ్ళకి ఆదరించండి. సేవకులను ఆదరించాలి. అంటే ఆదరించాలంటే ప్రేమ చూపాలి. ప్రేమగా ఒక మాట మాట్లాడు. మరి వాళ్ళు రే అనక పగలనక మాకైతే అర్ధరాత్రి 1ంటికి 2ంటికి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు వస్తాయి. ఆ సమయంలో ఇప్పుడు సేవకుడు అంటే ఎనీ టైం మీకోసం ఉంటాడు. ప్రతి సమయంలో మీరు అంటే ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు కదా. ఆ టైంలో మాకు ఖచ్చితంగా ఫోన్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా స్పందించి ప్రార్థన చేస్తాం. మరి స్వస్థతలు అవుతా అయినవి కూడా ఉంటాయి. అట్లా అంటే బాగా సీరియస్గా ఉన్నప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు. 1ంటికి ఫోన్ చేస్తారు, 2ంటికి. అంటే వాళ్ళకంటూ డ్యూటీ మామూలు ఒక వ్యక్తి కంటే 12 గంటలు డ్యూటీ ఉంటుంది, లేకపోతే 14 గంటలు డ్యూటీ ఉంటుంది. మళ్ళీ వచ్చి పోనుకుంటాడు. సేవకుడి జీవితం అట్లా ఉండదు. ఎప్పుడు 24 గంటలు వాళ్ళకు బాగోలేదంటే పరిగెడతారు, వీళ్ళకి బాగలేదంటే పరిగెడతారు. అక్కడ పరిచయం యేసుప్రభు దగ్గర యేసుప్రభు గురించి చెప్పాలంటే పరిగెడతారు. అట్లా మరి సేవకులు మీరు ఒక మాతో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళని ఆదరించాలంటే తిన్నామనైనా మీ కొరకు మేము ప్రార్థన చేసినా ఏం కాదు, ఈ కష్టాలు తీరుతాయి అని చెప్పి మీకు ఎట్లయితే భరోసా చెప్పిండ్రో